తెలంగాణలో కరోనా కేసులు ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నాయి. పెరుగుతున్న కేసులతో జనం భయపడిపోతున్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలం గాంధీనగర్లో కోవిడ్ కేసులు కలవరం రేపాయి. ఒకే కుటుంబంలో 5గురికి కరోనా పాజిటివ్ రావడంతో గ్రామస్తులు భయాందోళన చెందుతున్నారు. గత 2 రోజుల క్రితం అనారోగ్యంతో ఎంజీఎంలో చికిత్స పొందుతున్న ఓ వృద్ధురాలికి కోవిడ్ కొత్త వేరియంట్ పాజిటివ్ వచ్చింది. దీంతో ఆమె కుటుంబ సభ్యులకు కోవిడ్ టెస్ట్ నిర్వహించగా 4గురికి కోవిడ్ లక్షణాలు లేకుండా పాజిటివ్ రిపోర్ట్ వచ్చింది. దీంతో అప్రమత్తమైన జిల్లా వైద్య శాఖ అధికారులు బాధితులను వరంగల్ ఎంజీఎం హాస్పిటల్కు తరలించారు. తెలంగాణలో కరోనా కేసులు ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నాయి. పెరుగుతున్న కేసులతో జనం భయపడిపోతున్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలం గాంధీనగర్లో కోవిడ్ కేసులు కలకలం రేపాయి. ఒకే కుటుంబంలో 5గురికి కరోనా పాజిటివ్ రావడంతో గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు. గత 2 రోజుల క్రితం అనారోగ్యంతో ఎంజీఎంలో చికిత్స పొందుతున్న ఓ వృద్ధురాలికి కోవిడ్ కొత్త వేరియంట్ పాజిటివ్ వచ్చింది. దీంతో ఆమె కుటుంబ సభ్యులకు కోవిడ్ టెస్ట్ నిర్వహించగా 4గురికి కోవిడ్ లక్షణాలు లేకుండా పాజిటివ్ రిపోర్ట్ వచ్చింది. దీంతో అప్రమత్తమైన జిల్లా వైద్య శాఖ అధికారులు బాధితులను వరంగల్ ఎంజీఎం హాస్పిటల్కు తరలించారు. తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసులు, ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి విక్రమ్ అందిస్తారు. విక్రమ్, ఇప్పుడు ఈ జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఒకే కుటుంబంలో 5గురికి కరోనా పాజిటివ్ గా తేలింది. ఈ నేపథ్యంలో కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం ఎట్లాంటి చర్యలు తీసుకుంటుంది, ఎలాంటి డీటెయిల్స్ ఉన్నాయి? అనుశ్రీ, తెలంగాణలో కొత్త వేరియంట్ ప్రవేశించినట్లు స్పష్టంగా అర్థమవుతుంది. ఈ కొత్త వేరియంట్ ఏదైతే ఉందో అది వేగంగా వ్యాప్తి చెందుతుంది. అదేవిధంగా ఒమిక్రాన్ నుంచి వచ్చిన JN1 కొత్త వేరియంట్ ఒకరి నుంచి ఒకరికి వేగంగా వ్యాప్తి చెందుతుంది. ఇది అంత ప్రమాదకరం కాదని చెప్పి వైద్య నిపుణులు అయితే చెప్తున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించి 5 రోజుల పాటు క్వారంటైన్ లో ఉండాల్సి వస్తే ఐసోలేషన్ చేసుకుంటే సరిపోతుంది. దానికి సంబంధించి ఎవరికైతే ఇబ్బందులు ఉన్నాయో వారికి సంబంధించి వెంటనే ట్రీట్మెంట్ అందేలాగా కూడా చర్యలు తీసుకుంటామని చెప్పి వైద్య శాఖ అధికారులు చెప్తున్నారు. దీనికి సంబంధించి ప్రభుత్వ ఆసుపత్రిలో కోవిడ్ టెస్టుల సంఖ్య రోజు రోజుకు పెంచుతున్నారు. ఇప్పటి వరకు మనం చూసుకోవచ్చు, ప్రతినిత్యం కూడా 2 నుంచి 3,000 వరకు కోవిడ్ టెస్టులు చేస్తున్నట్టు చెప్తున్నారు. అదేవిధంగా రాబోయే రోజుల్లో రోజుకు 6,000 చొప్పున పెంచాలి అని చెప్పి ఇటీవల సచివాలయంలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ నిర్వహించిన సమీక్ష సమావేశంలో వైద్య శాఖ అధికారులను ఆదేశించడం జరిగింది. రోజుకు 6,000కు పైగా కోవిడ్ టెస్టులు చేసేందుకు ఏర్పాట్లు అయితే కొనసాగుతున్నాయని చెప్పుకోవచ్చు. మరోవైపు అదేవిధంగా మందుల కొరత లేకుండా పారాసిటమాల్ కానీ ఇతర టాబ్లెట్లకు సంబంధించి ఎటువంటి కొరత లేకుండా చూస్తున్నామని చెప్పి వైద్య శాఖ అధికారులు చెప్తున్నారు. మొత్తంగా ఈ కోవిడ్ వ్యాప్తికి సంబంధించి కూడా గతంలో లాగానే పూర్తి స్థాయికి అప్రమత్తంగా ఉండాలని చెప్పి వైద్య శాఖ అధికారులను ఆదేశించారు. ఇటు నోడల్ సెంటర్ గా ఉన్న గాంధీ ఆసుపత్రికి సంబంధించి ఇప్పటి వరకు పెద్దగా ఎవరు కూడా అడ్మిట్ కాకపోయినప్పటికీ, పెద్దగా తీవ్రత లేకపోయినప్పటికీ ముందస్తుగా బెడ్లను అయితే సిద్ధం చేశారు. ఆక్సిజన్ బెడ్స్ అన్ని కూడా సిద్ధం చేశారు. అదేవిధంగా ఇది తీవ్రత ఐసోలేషన్ లో ఉంటే సరిపోతుంది. కేవలం ఒకరి నుంచి ఒకరికి వేగంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలి. బయటికి వెళ్లే ముందు ఖచ్చితంగా మాస్కులు ధరించాలని చెప్పి వైద్య శాఖ అధికారులు చెప్తున్నారు. అనుశ్రీ, రైట్, థ్యాంక్ యూ విక్రమ్.